అన్నట్టు చెప్పనే లేదు. నువ్వేం చేస్తుంటావు? అంటే అది యాందిరయ్యా యాం చేస్తున్నా వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసా. ఇక్కడ ఒక వినాయకుడు, సూపర్ వినాయకుడు ఉంది ఫ్రెండ్స్. లాస్ట్లో చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు #myfriends ఛానల్. ఇప్పుడు మనం ముసాపేటలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వినాయకుని చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి. తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. వినాయకులు అయితే చాలా బాగున్నాయి, ప్రతి వినాయకుని చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విగ్రహాన్ని చూడండి, ఇది అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి. దీనికైతే వెనకాల సర్పము అండ్ శివుడిది, ఇక్కడేమో లింగం కూడా వచ్చింది చూడండి. మొత్తం శివుడు మోడల్, మధ్యలో కన్ను కూడా వచ్చింది, 3 కన్ను, నామాలు, సర్పం వచ్చింది, సైడ్ డమరకం కూడా వచ్చింది. ఈ వినాయకుడు అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ముసాపేటలో ఉంది ఇది. విగ్రహాలు అయితే భలే ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా హైలైట్. ఇదైతే శివుడు వచ్చారు, వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. అండ్ వినాయకుడు వారు వచ్చేసి మనకి సర్పాన్ని పట్టుకుని ఉన్నారు. ఇక్కడ నంది, ఇటు పక్కన కూడా నంది ఉంది చూడండి. వినాయకుడు అయితే మామూలుగా లేదు అసలు, సూపర్ ఉంది. చేతిలో డమరకం, ఇటువైపు శంఖం. వినాయకుడు వారేమో వాళ్ళ నాన్నగారి మీద చేసి సర్పాన్ని పట్టుకున్నారు, అదైతే ఇంకా సూపరు. సార్ క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ వినాయకుడిని. అండ్ ఇటు శివుని కూడా పెట్టారు, అండ్ పైన సర్పము. ఇవన్నీ ముంబై మోడల్ అంట ఫ్రెండ్స్, కానీ మామూలుగా లేవు ఫ్రెండ్స్. వినాయకులు అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి, ఇక్కడికి ముసాపేటలో ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహాన్ని చూడండి, వినాయకుడు వారు సింహాసనం మీద కూర్చున్నారు, మామూలుగా లేదైతే. ఆయన ఫేస్ అండ్ త్రిశూలం బట్టు అలా మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఇది మొత్తం సింహాసనం మీద వచ్చింది చూడండి మీరే. అండ్ ఇటు సింహం విగ్రహ బొమ్మ కూడా వచ్చింది, ఇది బాగుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే పంచిగట్టు మరీ వచ్చింది, ఇది అయితే చాలా బాగుంది. పైన వెనకాల వెంకటేశ్వర స్వామి వచ్చారు. అండ్ కింద ఇక్కడ వచ్చేసి సింహం బొమ్మ పెట్టారు, ఇది బాగుంది. అండ్ ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్, ఇది కూడా మామూలుగా లేదు, చాలా బాగుంది. దీన్ని కూడా ఒకసారి చూడండి క్లారిటీగా. కొన్ని చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. మీరు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ముసాపేటలో ఉంది శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్, చాలా బాగుంది. ఇంకా చూపిస్తాను వినాయకుల్ని, మిస్ చేయకండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కనుక చాలా బాగుంది. బాణాలు, విల్లు దాని మీద వచ్చి కూర్చున్నారు వినాయకుడు వారు, ఇదైతే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది విగ్రహం, దీన్ని కూడా ఒకసారి చూడండి క్లారిటీగా. ఇది బాగుంది. ఇది చూడండి, కింద ఏనుగు, పక్కన ఫ్లవర్ వచ్చింది, అండ్ ఇక్కడ ఊమ్ వచ్చింది. ఇదైతే బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా, ఇదైతే భలే ఉంది ఫ్రెండ్స్, చూడండి మీరు. పైన సర్పం వచ్చింది, శివుడు మోడల్. కింద నందీశ్వరుడు వచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. ఒకటి ఇది అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది, మామూలుగా లేదు అసలు. పైన ఆంజనేయ స్వామి వచ్చారు, ఇది కూడా సూపర్ ఉంది. మొత్తం చుట్టూ ఆంజనేయ స్వామి వారిని పెట్టారు. శివుడు వినాయకుడు వారిని ఎత్తుకున్నారు, వాళ్ళ నాన్నగారి మీద కూర్చున్నారు, వాళ్ళ నాన్నగారి భుజాల మీద. ఇదైతే భలే ఉంది ఫ్రెండ్స్, చిన్నగా ముద్దుగా చాలా క్యూట్గా ఉంది ఈ విగ్రహం అయితే. ఒకసారి తప్పకుండా చూడండి. విగ్రహాలు పక్కన ప్రతిదీ బాగుంది ఫ్రెండ్స్, ఇది బాగాలేదని చెప్పడానికి లేదు, అన్నీ బాగున్నాయి. ఒకసారి మీరు చూడండి, వచ్చి విజిట్ చేయండి. ముసాపేటలో ఉంది, అయితే మామూలుగా లేదు అసలు. ఇది చూడండి ఫ్రెండ్స్, డమరకం మీద కూర్చుని ఉంది వినాయకుడు వారు, ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు. ఫ్రెండ్స్, ఈ విగ్రహాన్ని చూడండి, వెంకటేశ్వర స్వామి మోడల్. ఇదైతే చాలా బాగుంది విగ్రహం, ఇది ఆల్రెడీ షోల్డ్ అవుట్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కృష్ణుడు ఫ్రెండ్స్, పక్కన కృష్ణుడు కూడా ఉన్నారు, విగ్రహం కూడా చాలా బాగుంది. ఇది కూడా చూడండి, ఈ విగ్రహంలో వచ్చేసి పక్కన రాములు ఉన్నారు, పైనేమో సూర్యుని పెట్టారు, పక్కనేమో మన గురువుగా ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి చూడండి, సింహాసనం మోడల్ ఫ్రెండ్స్. ఇదైతే మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది, తప్పకుండా విజిట్ చేయండి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఆల్రెడీ షోల్డ్ అవుట్, ఇది బాగుంది ఫ్రెండ్స్. కింద నంది వచ్చారు, పైన వినాయకుడు వారు వచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. సార్ మీరు చూడండి, ఇక్కడ ప్రతి విగ్రహం చాలా బాగుంది ఫ్రెండ్స్, వాళ్ళని అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఒక వినాయకుడు, సూపర్ వినాయకుడు ఉంది ఫ్రెండ్స్, లాస్ట్లో చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్లో పెడతాను, ఆ వినాయకుని కూడా చూద్దరు. ఫ్రెండ్స్ వినాయకుడు, ఇది వచ్చేసి 26,000 చెప్తున్నారు భయ్య. మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు, తక్కువ కావాలని మనం అనుకున్న రేట్లో వస్తాయి. చూడండి, ఇది వచ్చేసి తలపాకు వచ్చింది, ఇలా వినాయకుడు. ఇది తొండం మీద చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్ వచ్చాయి, ఇది భలే డిజైన్ అయితే భలే ఉంది.
అండ్ మొత్తం పంచ్ మోడల్ భలే ఉంది చూడండి. ఈ సైడ్ రోలు ఉన్నాయని 25 చెప్తున్నారు భయ్య అయితే మనకి సార్ మీరే చూడండి, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా చాలా బాగా పెట్టినారు వినాయకులు. ఇవన్నీ ముంబై మోడల్ ఫ్రెండ్స్, ఇక్కడ కాదు. చూడండి మీరు, ఇక్కడ మామూలుగా లేవు. ఇది ఫ్రెండ్స్ మనకి ఆంజనేయ స్వామి కలర్లో ఆరెంజ్లో వచ్చింది. ఒక పక్కన కత్తి, ఒక పక్కన త్రిశూలం. ఇది మామూలుగా లేదు ఫ్రెండ్స్ వినాయకుడు అయితే. చూడండి మీరు, చాలా బాగుంది. ఇది 28 చెప్తారు భయ్య అని అడిగాను, అంత అని అడిగితే 28 చెప్పారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంది. వెనకాల నంది వచ్చారు, వాళ్ళ నాన్నగారు టైప్ తీశారు విగ్రహాన్ని. శివుడు మోడల్ మామూలుగా 6 ప్యాక్ వినాయకుడు, మామూలుగా లేదు అదిరిపోయింది వినాయకుడు. చూడండి ఫ్రెండ్స్, వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి వినాయకులు, చాలా బాగున్నాయి. చూడండి ఇవన్నీ 25 చెప్తున్నారు ఫ్రెండ్స్ తిరుగులో అయితే. స్టూడియోలో చెప్పాను కదా, మీకు ఒక స్పెషల్ వినాయకుడు ఉంది. ఇదే ఫ్రెండ్స్ చూడండి, పుష్ప మోడల్, పుష్పరాజు. మామూలుగా లేదు వినాయకుడు అయితే. సింహాసనం మీద కూర్చొని వెనకాల సూర్యుడు వచ్చారు, చాలా బాగుంది వినాయకుడు. చూడండి మీరే, ఇది వచ్చేసి 28,000 అంట ఫ్రెండ్స్. వినాయకుడు మాత్రం మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు, ఇది శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్, ఆపోజిట్ ముసాపేట్, పిల్లర్ నెంబర్ 901. ఆపోజిట్కి ఇలా రాగానే ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇక్కడే ఉంది.